Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మోడీ గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదు. మేము వచ్చి 3 నెలలే అధికారంలో ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. రాష్ట్రాన్ని దివాలు లేపించి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మేము అధికారం చేపట్టడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఒకటోసారి జీతం ఇస్తూ 26,000 కోట్ల బ్యాంకులో వడ్డీలు కట్టడం జరిగింది. మోడీ గారు అన్నట్టు దేశంలో నడిచేది ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, తెలంగాణలో నడిచేది. దేశంలో అదానీ అంబానీ ట్యాక్స్ నడుస్తున్నది. మోడీ అదానీ అంబానీ నడుస్తున్నది. ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోండి. అదానీ కంపెనీ 10 ఏళ్ల కింద ఎవరో తెలియదు, అది 1000 లోపు ఉండే. ఇలా దేశంలో 10 అత్యంత ధనవంతుల్లో 2వ స్థానానికి చేరిందంటే దానికి ఎవరు కారణము? మోడీ గారు. ఆలోచించుకోవాలి ఒకసారి మీరు మాట్లాడే ముందు. ఇవాళ మీరు అంత సంపదన మొత్తం కూడా 10 మంది చేతుల్లో దేశ సంపదన పెట్టి 15 లక్షలు పేదవానికి అకౌంట్లు వేస్తా అని చెప్పి నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం అని చెప్పి నిన్న ఇంటర్వ్యూలు ఎందుకు మాట్లాడలేదు? నీకు చిన్న రాష్ట్రం, కొత్తగా వచ్చిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ మీద చర్యలు ఎందుకు తీసుకోలే? ఇవాళ కాంగ్రెస్ మీద ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి మాట్లాడడం, ఇలా కాంగ్రెస్ 13-14 సీట్లు గెలవబోతుంది కాబట్టి కాంగ్రెస్ బదనాం చేసే ప్లాన్లో భాగంగా మోడీ గారు మాట్లాడినట్టు నాకు అర్థమైంది. అంటే రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా ప్రతి పనికి కమిషన్ వసూలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. అలాగే అవినీతి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా పోటీ పడుతున్నాయని చెప్తున్నారు. మేము వచ్చిందే 3 నెలలు 500 రూపాయల సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేసినాము. ఇంకా కరెంటు బిల్లు, జీరో బిల్లు మనం మార్చి నెలలో మీరు తెలుసుకోండి. పేదవానికి ఇలా అంటే ప్రతి పనికి కమిషన్ వసూలు చేస్తున్నారా మీరు ప్రభుత్వం? జీరో బిల్ ఇస్తే దాంట్లో కమిషన్ వస్తుందా? ఆర్టీసీ ప్రయాణిక మహిళలు ఇవాళ 40 కోట్ల మంది తిరిగాను. ఇవాళ పేదవానికి 500 రూపాయలు సిలిండర్ ఇచ్చినాం. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిన మోడీ గారు 400 ఉన్న సిలిండర్ యూపీఏలో 1200 కదా, నువ్వే కదా చేసింది మోడీ, నువ్వే కదా సిలిండర్ ఆ 1200 చేస్తేనే కదా మేము 700 సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఏమైనా అదానీ అంబానీ ట్యాక్సు వాళ్ళు మా అన్యాయంగా తెలుగువాడైన జీవికే ఎయిర్పోర్టుని బెదిరించి బాంబే ఎయిర్పోర్ట్ని ఎట్లా గుంజుకొని అర్థం కాలే మీకు? నడిచేది అదానీ అంబానీ, వాళ్ళే బాగుపడదు తప్ప దేశంలో ఇంకోటి బాగుపడలే. ఆర్ఆర్ ట్యాక్స్ అనే ముచ్చటే లేదు. మాది నిజాయితీ పాలన అందిస్తాం. మీరు ఎవరు ఎన్ని చెప్పినా మీరు చూడండి, మేము ఒక్కరోజు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి కానీ మంత్రులం కానీ మేము ఇవాళ ఆయన చేసిన నిర్వాహకాలన్నీ సెటరైట్ చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ పెట్టి వృధా ఖర్చులు పెట్టకుండా ఆగస్టు 15th లోపు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. అంటే అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చని కూడా ప్రధాని చెప్పారు. దాని ఎట్లా చూస్తారు? గోల్డ్ మెడల్ కాదు, డైమండ్ ఆయనకు పథకం ఇవ్వచ్చు. ఎందుకంటే అదానీని 1000వ ర్యాంక్కి వెళ్ళి 2వ ర్యాంక్ తీసుకొచ్చినందుకు ఆయనకే మేము అవార్డు ఇవ్వదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలు అందరం చందాలు వేసుకొని అదానీ సంపాదన ఏ విధంగా పెరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ పోర్టు చూసినా, ఏ ఎయిర్పోర్ట్ చూసినా, ఎక్కడ చూసినా అదానే. అంటే అదానీ బీజేపీకి బినామీగా మారి ఇలా దేశం ప్రపంచంలోనే 2వ ధనవంతుడు అయ్యిండు 10 ఏళ్లలో. సాధ్యమేనా? ముఖేష్ అంబానీ అయిందంటూ అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళే ధనవంతులు. ఈయన బినామీ గుజరాత్కు చెందిన అదానీ ఇలా పెరిగిపోయిందంటే ఇది అదానీ అంబానీ ట్యాక్స్. ఇక్కడ AA ట్యాక్స్, RR కాదు, AA. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.